సృష్టికి మనం ప్రతి సృష్టి చేసి బతికేద్దాం అని ప్రయత్నిస్తే దాని పర్యావసనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనకి ప్రాక్టికల్ గా చూపించడానికి వచ్చేస్తున్నారు వెంకీ అండ్ హిస్ మంకీస్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. నా బంగారు తండ్రి, నా బంగారు కొడుకు. అమ్మాయిని పట్టుకొని కొడుకు అంటుంది ఏంటనుకుంటున్నారా? ఆగమ్మా, నువ్వు చెప్తే లాగైపోయింది. నేను చెప్తాను. నేను కడుపులో పడ్డప్పుడు మా అమ్మ కూతురు పుట్టాలని ఎన్నో పూజలు వ్రతాలు చేసినండి, కానీ కొడుకును పుట్టాను. అందుకే నా ప్రతి బర్త్డేకి ఇదిగో ఇలా అమ్మాయిలా వేషం వేసి వాళ్ళ సరదా తీర్చుకుంటారండి. ఓ మై గాడ్. ఈ ఫొటోస్ తీసుకెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలని న్యూస్ పేపర్ లో యాడ్ ఇప్పించండి. అమ్మా, ఇప్పుడు అవి తీసుకెళ్లి ఫోటో పేపర్ లో ఇస్తే నా క్లాస్మేట్ చూస్తే ఏమనుకుంటారు? వాళ్ళకంటే అందంగా ఉన్నాం అనుకుంటారు. మరి రోజా గారు మా నర్సరీ చూస్తే ఏమనుకుంటారు? వాళ్ళు అదే అనుకుంటారు. సరదాగా బయట తిరిగి రావచ్చు కదా. ఇలాగా ఇలా వెళ్తే అబ్బాయిలు నా సరదా తీరుస్తారే లోపలికి. నేను పెద్ద డైరెక్టర్ అండి. యాక్చువల్లీ డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, అందుకే 10 సంవత్సరాలు షిప్ లో కెప్టెన్ గా పనిచేసి ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నా. హీరో గారు రండి. ఏంటి అసిస్టెంట్ హీరోలో ఉన్నాడు? థ్యాంక్స్ అండి, బ్యాగ్ కూడా కట్టుకున్నందుకు. హీరో నువ్వా నేనా? చంపేస్తా. నా సాంగ్ ఏంటి? మీకన్నా డాన్స్ నేను బాగా వేసాను. కాలుతో రోజా గారిని అడగండి. మేడం ఎలా వేసానండి? సూపర్. అదిగో చూసారా మేడం మీరు కూడా నువ్వు వేస్తుంటే డ్రెస్ వేసినట్టుంది, మనిషి కనిపించలేదు. నమస్కారం మేడం. వర్షాకాలం వచ్చింది కదా, గొడుగులు కొందామని షాప్కి వెళ్ళా. 2 బ్లాక్ గొడుగులు ఇవ్వమని చెప్పా. ఎందుకు సార్? ఒకటి మీకు, ఇంకొకటి మీ ఇంట్లో కన్నారు. లేదు, ఒకటి నేను తడవకుండా ఉండడానికి, ఇంకోటి గొడుగు తడవకుండా ఉండడానికి అన్నా. వానికి ఏమనిపించిందో ఏమో, సార్ మీకు సెట్ అవ్వాల్సింది బ్లాక్ కాదు రెడ్ గొడుగు అని రెడ్ గొడుగు ఇచ్చాడు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు వాడు నాకు రెడ్ గొడుగు ఎందుకు ఇచ్చాడో. మాకు అర్థమైంది. అర్థమవుతుంది మేడం, మీకు అన్ని అర్థమవుతుంది. బ్లాక్ కమాండో సేరీ నాకు సెక్యూరిటీ ఏది? అయినా జనాలు వచ్చి నా మీద పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? థియేటర్కి ఎవరు రావట్లేదు, లొకేషన్కి ఎవరు వస్తారని జనాలా? నువ్వు ఒక్కడి చాలు నా పరువు తీయడానికి. దానికి నేను అవసరం లేదని మీరు ఒక్కరు చాలు. రేయ్, అసిస్టెంట్ లాగుండు. మీరు మాత్రం హీరోలో ఉన్నారా? వీడిని అసిస్టెంట్ గా పెట్టుకున్నది నాకు పని చేయడానికి కాదు, నా మీద పంచులు వేసుకోవడానికి. డైరెక్టర్ సార్ సార్, ఏంటి లొకేషన్ కింద లేట్కి వచ్చా? నువ్వు మనిషివా పశువా? కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అర్థం రా. ఎవరైనా సార్ ప్రొడ్యూసర్ సార్. ఏంటి రోజుకో ప్రొడ్యూసర్ మారుతున్నాడు? మిమ్మల్ని పెట్టుకున్నాక 3 సంవత్సరాలు 30 మంది ప్రొడ్యూసర్లు మార్చాల్సి వచ్చింది. అంటే ఏమనుకుంటున్నావు? నా రేంజ్ తక్కువ అనుకుంటున్నావా? నేను రేంజ్ హీరో కాదనుకుంటున్నావా? సెక్యూరిటీ సార్ వీడు గేట్ దగ్గర ఆపిన అకౌంట్ లోపలికి వచ్చారు సార్. ఆయన ఎవరు అనుకుంటున్నావు? మా సినిమా హీరో సార్. సీన్ చేద్దామా? ఏంటి సీన్ చేసేది? 3 సంవత్సరాల నుంచి నాతోనే చేస్తున్నావు. అసలు రొమాంటిక్ హీరోయిన్ అక్కడ హీరోయిన్ సెట్ కాలేదా? సార్ హీరోయిన్స్ కి చాలా మంది కథలు చెప్తున్నాను సార్, మొత్తం విన్న తర్వాత కుదరదు అంటున్నారు. కథ మార్చమంటున్నారా? కాదు, హీరోయిన్ మార్చమంటున్నారు. మీరు ఇలా సరదాగా పేపర్ చదువుతూ కూర్చోండి, నేను వెళ్ళి ఎత్తుకొస్తాను సార్ హీరోయిన్ ని. జన్మదిన శుభాకాంక్షలు. వావ్, అదిరిందే పసిగుండె తగిలిందే హై వోల్టే 5'8" హైట్ ఉన్న పిడుగే పడనే. హీరోయిన్ దొరికింది. ఈవిడే మన సినిమాలో హీరోయిన్. సార్ ఆవిడ ఎవరో ఎక్కడుంటుందో మనకు తెలియదు సార్. ఎక్కడున్నా సరే 10 నిమిషాలలో ఇక్కడ ఉండాలి అంతే. సరే సార్, నేను ట్రై అరే చేస్తాను. బాబీ, ఈ హౌస్ ఇంత ముందు పాత ప్రొడ్యూసర్ అనుకుంటారా? మీతో సినిమా చేయకముందు అయిందేనండి, అర్థం తెలియదండి. చంపేత చేదవా. ఇక్కడ ఉంటుంది ఈవిడ. ఏంటో మా అమ్మాయి గిటప్పు. మేడం 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 మేడం, ఇది మీరే కదండి? మేడం మా సినిమాలో హీరోయిన్ గా చేయాలండి మీరు. నేను ఎవరో తెలిసి చచ్చిపోతాడు. 25 లక్షలు రెమ్యునరేషన్. ఫిక్స్. నేను అమెరికాకి వెళ్తా అంటే మా వాళ్ళు రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అమ్మాయిలా మేనేజ్ చేసి అమెరికాకి వెళ్ళిపోతా. మీరు ఓకేనా అండి? ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇదే లొకేషన్ మేడం. మన ఫస్ట్ సీన్ ఏంటంటే ఓపెన్ చేయగానే పెద్ద బంగ్లా మేడం. ఆ బంగ్లాలోకి లోపలికి అడుగు పెడతారు. మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి ఎడమ వైపు తిరగగానే పెద్ద దయ్యం మేడం. దయ్యం కాదండి, ఆయన మా హీరో. హీరో గారా? నమస్కారం అండి. హలో హాయ్ అండి. నేనేనండి మీకు మాట్లాడి పెట్టింది ఇందులో. అవునా? థాంక్యూ. యాక్చువల్లీ నాకు చాలా రేంజ్ ఉందండి, మామూలు ఫాలోయింగ్ కాదు. నన్ను ఫ్యాన్స్ అందరూ అలా సెక్యూరిటీ మళ్ళీ ఎందుకు లాకెళ్తున్నావా? సార్ వీడియో తేడా ఉన్నారు సార్. సరే ఓకేనా?
మీరు అంత పెద్ద హీరో అన్నారు, మరి మిమ్మల్ని గుర్తుపట్టట్లేదేంటి? అంటే వాడు నేపాలోడు, వానికి తెలుగు రాదు. అరే బాబీ, ఈసారి నుంచి మన సినిమా నేపాల్ కూడా రిలీజ్ చేయమని. తెలుగులోనే నీకు దిక్కులేదు మళ్ళీ నేపాలా? సెంటిమెంట్ సీన్ చేద్దాం సార్. అరే హీరోయిన్ చూడు ఎంత క్యూట్ గా ఉందో. సెంటిమెంట్ సీన్ ఏంటి, అలా కన్నీటి చుక్కలు రాలుతుంటే దరిద్రంగా ఉంటది. ముద్దు సీన్ చేయి. కథ నీకు లాక్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నేను లిప్ లాక్ చేద్దాం అనుకుంటా. కథ డిమాండ్ చేయట్లేదు సార్. నేను డిమాండ్ చేస్తున్నా. లిప్ లాక్ ఏంటి నాకు చెప్పలేదు కదా? 25 లక్షలు కావాలా వద్దా? కావాలంటే చేయాలి. మొగుడు లిప్ లాక్ ఏంట్రా? రోల్ కెమెరా యాక్షన్. కట్. ఆగండి సార్, ఆగండి సార్, ఒక్క నిమిషం. ఫ్రీజ్. టేక్ ఓకే. సూపర్ సార్. ఏం చేసావా? ఏం చేయలేగా సార్ లిప్ లాక్ అయిపోయింది కదా సార్. నేను చేయలే కదా. పువ్వులు కదా సార్. నీ ఎక్కడుంటారా మీరు? పువ్వులు ఊతే ముద్దు సీన్ అయిపోయినట్టు, పాలల్లో పండు పడితే అయిపోయినట్టు, ఇంకా అక్కడే ఉంటారు. 2018 ఇది. మీకు కావాల్సిన ముద్దు సీన్ నా దగ్గర ఉంది సార్. చెప్పు సార్. హీరోయిన్ కి పాము కాటేస్తుంది సార్. మీరు వెళ్ళి మూతి పెట్టి విషయం లాగేయాలి సార్. పాము ఎక్కడ కాటేస్తుంది సార్ కాలికి సార్. నడుం కాటేదా? అక్కడ కోటేయడానికి మీరు ఉన్నారు కదా. యాక్షన్ సార్. సర సర పాకే విషంలా సర సర పై పై కిరారా సర సర నీకై మసంగానా. నీకు పాము కరిచింది. త్వరగా. పాము కాటేయడం ఏంటో కానీ వీడు నన్ను కాటేసేలా ఉన్నాడు. ఎందుకు కట్టు? పాము కాటేస్తే మీరు ఏం చేస్తున్నారు సార్? విషయం తెలుస్తున్నా. కాలి కాటేసింది సార్. మీరు అక్కడ పుంటుకుంటున్నారేంటి? పైకి ఎక్కుతుంది కదా, ఎక్కకుండా ఆపేస్తున్నా. సార్ ఈ సీన్ వద్దు సార్, మనం క్యాన్సిల్ చేద్దాం. కొంచెం మీరు రెస్ట్ తీసుకోండి, వేరే సీన్ నేను ప్రిపేర్ చేస్తాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఈ సినిమా? నాకెందుకో డైరెక్టర్ మీద డౌట్ గా ఉందండి. పర్లేదు, వాడు ఏదో ఒకటి మసిపూసి మారడికా చేస్తాడు. మీకు బాగా పూసినట్టున్నాడు. ఏంటి? మసి. సార్ మంచి సాంగ్ షూట్ చేద్దాం సార్, ఓకేనా? రొమాంటిక్ సాంగ్ ఏవయ్యా? మొగుడు రిపోర్ట్ సెట్రా. యాక్షన్ సార్. ఈ సినిమా చేయండి దరిద్ర. నువ్వు చేయకపోతే పందిని పెట్టి తీస్తా. ఆల్రెడీ పందిని పెట్టే కదా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో నేను బ్రేక్ ఇస్తా. నాకు అస్సలు నమ్మకం లేదా? లేదు. లంచ్ బ్రేక్. రే హీరోయిన్ హ్యాపీ లాగా ఉంది కదా? చాలా బాగున్నారండి. తన చేత ఒక యాపిల్ ఏమన్నారు? అలాగేనండి. అండ్ హీరోయిన్ గారు, హీరో గారు యాప్లు అడుగుతున్నారండి. అబ్బా అరే బాబాయ్, ఇదిగోండి యాప్. ఏంట్రా కొరుకుంది? హీరోయిన్ గారు కొరికారండి. క్రాస్ జీవన్. బాబే ఇంత బాగుంది ఏంట్రా? అంత బాగుందా అండి? నేనేదో డబ్బుల కకృతి పడి ఒప్పుకున్నాను. నేనేమో కష్టాల్లో ఉన్నాడు, వీడేమో కరువులో ఉన్నాడు. నాకేంటో టెన్షన్లు పడుతున్నాయి, ఏం అర్థం అవ్వట్లేదు. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదో లేదో ఏదో గాను. Feel my love, feel my love, feel my love. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫ్లోర్ మూమెంట్ ప్రాక్టీస్ చేస్తున్నా. సార్ సెంటిమెంట్ సాంగ్ తీద్దామా? సెంటిమెంట్ సాంగ్ ఎవరు చూస్తారా? మామూలు సాంగ్ ఎవరు చూడట్లేదు. ఓపెన్ చేస్తే బీచ్ లో హీరోయిన్ బికినీ డ్రెస్ చేసుకుని అలా వస్తుంటది. సూపర్ సార్. సూపర్ అండి, సూపర్. బికినీ డ్రెస్ రెడీ చేయండి. నాకేంటి? నో, నేను ఒప్పుకోను. 25 లక్షలు కావాలా వద్దా? అయినా కానీ ఒప్పుకోను. మీరు ఆల్రెడీ కమిట్ అయ్యారు. డ్రెస్ వేసుకోవాల్సిందే. ఏంటి ఇంతసేపు రావట్లేదు? ఏమైనా ప్రాబ్లం ఉందేమో, నేను వెళ్ళేసి ఒకసారి. సౌండ్ వస్తుంది. సార్ నేను లోపలికి వెళ్ళాను. ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు.
తెలిసిపోయిందా? యాపిల్ యాపిల్ హీరోయిన్ గారు యాపిల్ ఇచ్చారు తింటారా? హీరోయిన్ పిక్నీలో చూసి షాక్ అయినట్టున్నాడు. నేను కూడా వెళ్ళి చూసేస్తా. వెరీ గుడ్. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. నీకు కూడా తెలిసిపోయిందా? ఇప్పుడు అర్థమైపోయింది ఎందుకు వాడు రెడ్ గొడుగు ఇచ్చాడు. ఒరే నీకు కూడా గొడుగు ఉంటారా? రోజా గారు ఎలా అనిపించింది వెంకీ అండ్ మంకీ స్కెచ్? అన్ని మంకీస్ కలిపి ఏదో చేసినట్టు అనిపిస్తుంది. కదా? ఆయనేమో ఎప్పుడు ఎర్ర గొడుగు, ఎర్ర పుష్పం, ఎర్ర టీ షర్ట్ తో బాగా చేశారు. నైస్. బాబు గారు కామెడీ బాగా ఎంటైన్ చేసావు. గుడ్.